ఇక అంతా అయిపోయింది అనుకుంటున్నావు కదా! లేదు. దేవుడు నీ జీవితానికి ఇంకా అందమైన అధ్యాయాలను రాస్తూనే ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితే నీ జీవితానికి చివరి పేజీ కాదు. ఎందుకంటే దేవుడు ఇంకా నీ కథను పూర్తి చేయలేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ తర్వాత కూడా ఇంకా ఆశ ఉంది. ఈరోజు నువ్వు కార్చే కన్నీటి తర్వాత కూడా ఆనందం ఉంది. ఇప్పుడు మూసుకుపోయినట్టు అనిపిస్తున్న దారుల తర్వాత కూడా దేవుడు తెరవబోయే కొత్త మార్గాలు చాలా ఉన్నాయి. అందుకే నీ జీవితం ఇక్కడితో ముగిసిపోలేదు. ఈరోజు నువ్వు అలసిపోయి ఆగిపోయినట్టు అనిపించినా, దేవుడు మాత్రం ఇంకా నీ భవిష్యత్తులో అందమైన భాగాలను సిద్ధం చేస్తూనే ఉన్నాడు. కొన్ని అధ్యాయాలు బాధతో మొదలవుతాయి. కానీ దేవుడు రాసే ముగింపు మాత్రం ఆనందంతో నిండిపోయి ఉంటుంది. చాలామంది పరిస్థితులకు తగ్గట్టు మారిపోతారు. సత్యం తెలిసినా మౌనంగా ఉంటారు. తప్పు అని తెలిసినా జనాల వెంటే నడుస్తారు. కానీ ఈ ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో, ఎలా జీవిస్తుందో అదే విధంగా కాకుండా దేవుడు నేర్పిన విలువలతో నిలబడేవారు కొంతమందే ఉంటారు. వాళ్ళు జనాల్లో ఉన్న జనాల ప్రభావంలో ఉండనే ఉండరు. నీకు దేవుడిచ్చిన గుర్తింపు ఏంటంటే, నీ పరిస్థితి నిన్ను మార్చలేదు అనేదే. బైబిల్‌లో దానియేలు కూడా అలాగే నిలబడ్డాడు. అందరూ రాజు ఆజ్ఞకు వంగి నమస్కరించినా, అతను దేవుని ముందు తన విశ్వాసాన్ని వదల్లేదు. ఎందుకంటే ప్రపంచం నిన్ను చీకట్లో కలిసిపో అంటుంది. కానీ దేవుడు మాత్రం నిన్ను చీకట్లో కూడా ప్రజ్వలింపజేస్తాడు. జనం మధ్యలో ఉన్న వారిలాగా కాకుండా నిలబడడం దేవుడు నీకిచ్చిన గుర్తింపు. నీ జీవితంలో చీకటితో కూడిన నిరాశవంతమైన దినాలను ఆయన ముగింపజేసి, దీపస్తంభం మీద నిన్ను నిలబెట్టి అనేకులను వెలిగించేదానిగా, అనేకులను వెలుగు మార్గములో నడిపించేవాడిగా, వెలుగు స్తంభంలా, దీపస్తంభంలా ఆయన నిన్ను మార్చి, అనేకులను వెలుగు మార్గంలోకి నడిపించగలిగిన దీపస్తంభం వలె ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. కటిక చీకటి రాత్రులు అంటే జీవితంలో ఆశ కనిపించని సమయాలు. అలాంటప్పుడు వెళ్తున్న దారి స్పష్టంగా కనిపించదు. ఏ నిర్ణయం సరైందో, రేపు ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ దేవుని మీద ఉంచిన నమ్మకం బలాన్ని ఇస్తుంది. మనకు అన్నీ అర్థం కాకపోయినా ఆయన నిశ్శబ్దంగా మనల్ని కూలిపోకుండా, పడిపోకుండా పట్టుకొని నడిపిస్తాడు. కొన్నిసార్లు ఒక వాక్యంతో, కొన్నిసార్లు ఒక ప్రార్థనతో, కొన్నిసార్లు ఎవరో చెప్పిన చిన్న మాటతో, మరికొన్నిసార్లు లోపల నుంచి వచ్చే అర్థం కాని సమాధానాలతో మనల్ని మళ్ళీ దేవుని వైపు నడిపిస్తాడు. అంటే చీకటి మింగేయాలని చూసినా దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టడు అని అర్థం. కటిక చీకటి రాత్రుల్లో కూడా దేవుని హస్తం నిన్ను వెలుగు వైపు నడిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న నీ పరిస్థితి ఇరుకుగా, చీకటిగా ఉన్నప్పటికిని నిన్ను దేవుడు విశాలమైన మార్గంలోకి నడిపిస్తూ ప్రకాశవంతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీకు జరుగుతున్న నష్టాలకు నీవస్సలు భయపడకు. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. అస్సలు బెదరకు. దేవుడు నీ పక్షంగా ఉండి నీకున్న సమస్యల నుండి విడుదల కలిగిస్తాడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ కష్టాన్ని, నీ బాధలు, నీ అవమానము ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. నీ కష్టకాలముల ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఎవ్వరూ ఆయన దాటి నీ దగ్గరకు రానే రారు. యుద్ధము యెహోవాది అని దావీదు అన్నట్లుగా నువ్వు అనగలిగితే ఆయన నిన్ను గెలిపించగలడు. ధైర్యంగా ముందుకెళ్ళు. నీ పక్షముల నీ శత్రువుతో పోరాడి ఆయన వారి మీద నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఉన్న సమస్యలతో నలిగిపోతూ, ఆర్థికంగా కుమిలిపోతూ, ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు అని కృంగిపోతూ, ఒంటరిగా ఏడుస్తున్నావు కదా! నిన్ను యేసయ్య చూస్తున్నాడు. ఈ క్షణమే ఆయన మాట నువ్వు వినగలిగితే, నీకున్న అన్ని బాధల నుంచి ఆయన ఈరోజు నీకు విడుదలివ్వబోతున్నాడు. దేవుడు చేసిన మేలులు మరవక ప్రతి మేలుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించితే, ఇంతవరకు నీతో ఉండి నీకు గొప్ప కాపుదలనిచ్చి కాపాడిన దేవుని నువ్వు స్తుతించి మహిమపరిస్తే, ఆయన అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు.